అదే నాకు అదే కొంత ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మళ్ళీ మహేష్ గారికి కొంత నొచ్చుకుంటాడేమో, కానీ కాంగ్రెస్ పార్టీకి మా లీడర్షిప్పే మాకు మైనస్, మాకు సరైన నాయకత్వం లేదని బాధపడుతూ ఉండేవాళ్ళు. బయట ఈ విశ్లేషణలు కూడా అలాగే ఉండేవి. పాపం అంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పార్టీకి ఇప్పుడు లీడర్షిప్ ప్రాబ్లం వచ్చింది అనేవాళ్ళు కదా. సో నిన్నటి ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది ఒకటి. మోడీ గారు ఆయన్ని పిల్లోళ్ళలాగా మామూలుగా మన హైదరాబాద్ లాంగ్వేజ్ వాడు బచ్చగాళ్ళలాగా తీసేయడం అంటాం కదా, ఆ తీసేయడాన్ని ఏ యాంగిల్లో చూడొచ్చు? ఒకటండి, నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలు అంటే నాట్ ఓన్లీ రాహుల్ గాంధీ, మీరు చెప్పినట్టు మహువా మైత్రా బాగా, తర్వాత వన్ జెంటిల్మెన్ ఫ్రమ్ మణిపూర్, వాళ్ళది ది షుక్ది రాజా కూడా ఫర్ దట్ మ్యాటర్, రాజా వీళ్ళది ద సోల్ ఆఫ్ ది నేషన్ కదిలించిందండి. యాక్చువల్లీ చెప్పాలంటే మహువా మైత్రా లేవనెత్తినటువంటి కొన్ని పర్టినెంట్ పాయింట్స్ చూసినట్లయితే, ముఖ్యంగా మణిపూర్కి ఒక్కసారి కూడా ఎందుకు వెళ్ళైపోయాడు ఈయన మోడీ గారు? అది బర్న్ అవుతున్నది, చనిపోతున్నారు అక్కడ ఎథనిక్ ప్రాబ్లమ్స్తో. ప్రధానమంత్రి గారు ప్రతి చోటుకి వెళ్తున్నాడు ఇన్నిసార్లు, ఒక్కసారి కూడా మణిపూర్ ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటిది ఇప్పటికీ గుహల్లోకి వెళ్ళి పూజలు చేసి వస్తాడు. మణిపూర్ ఎందుకు వెళ్ళలేదు. తర్వాత ఇంకోటి, దేశంలో ఇటీవల చాలా ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగినాయి, చాలా పెద్ద ట్రైన్ యాక్సిడెంట్స్, చాలా పాయింట్అవుట్ చేసి. కవచ్ అనేటువంటి ఒక కార్యక్రమానికి 60,000 కోట్లు అవుతుంది మొత్తం దేశవ్యాప్తంగా రైల్వేల ఆధునీకరణలో. ఆ ట్రైన్ సిగ్నలింగ్ వ్యవస్థని కవచ్, అది పెడితే యాక్సిడెంట్లు ఆగిపోతాయి. అది ప్రయారిటీ కాదు వాళ్ళకి. బాంబే టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ 150,000 కోట్లతో ప్రపోజ్ చేశారు, దాన్ని క్వశ్చన్ చేసింది. అది దానికి మరి సమాధానం ఏ విధంగా వాళ్ళు ఇచ్చుకుంటారనేటువంటి తెలియదు. అదేవిధంగా నిరుద్యోగం గురించి అక్కడ రాష్ట్రపతి దీంట్లో లేదండి, నేను కూడా చూసాను మొత్తం టెక్స్ట్ అంతా చూస్తే. ఆమె ఎక్కడ కూడా దేశంలో అంతకుముందు కనీసం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు, ఇప్పుడు అది కూడా లేదు. ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాము, యువతకి మంచి అవకాశాలు కల్పించే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాం అనేటువంటిది ఒకటి చెప్పారు. సో నిన్న రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో, ముఖ్యంగా ఏంటంటే హిందుత్వం అనే దాని మీద పాయింట్ మీద కూడా ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే బాబ్రీ మసీద్ డిమాలిషన్ తర్వాత అండి, అప్పుడు ఒక రామకృష్ణ మిషన్ హెడ్గా ఉన్నటువంటి స్వామి రంగధానంద, ఆయన హైదరాబాద్ రామకృష్ణ మిషన్లో కూడా చాలా కాలం ఉన్నారు. ఆయన ఒకటే చెప్పాడు, హిందూ అంటే ఎవరు? మీరు డాక్టర్ చదివితే డాక్టర్ కాలేరు, లాయర్ చదివితే అడ్వకేట్ కాలేరు, లా చదవండి. అట్లాగనే జస్ట్ యూ మియర్ బార్న్ ఇన్ ఏ హిందూ ఫ్యామిలీ యూ కెనాట్ బికమ్ ఏ హిందూ అంటాడు ఆయన, అన్లెస్ యూ డూ ప్రాక్టీస్ వాట్ ఇట్ ప్రీచెస్. అంటే హిందూయిజం ఏదైతే చెప్పిందో అది మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు హిందూ అవుతారు. హిందూయిజం ఏం చెప్పింది? పరమత సహనం చెప్పింది, శాంతి కావాలని చెప్పింది. కాబట్టి ఇది ఎవరైతే పాటించారో వాళ్ళు హిందువులు కాలేరు అని అన్నాడు. అంటే వితౌట్ రిఫరింగ్ బీజేపీ ఆయన చాలా సూటిగా చెప్పాడు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు చెప్పుకుంటున్నారో హిందూయిజం యొక్క ఇథోస్ ఎవరైతే ఫాలో కావట్లేదో వాళ్ళు హిందువులు కారు. హిందూలో పరమత సహనం ఉంది, పరమత సహనం లేకుండా ఇతర మతస్థుల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడటం, వాళ్ళని కవ్వించేటట్టు మాట్లాడటం. ఇటీవల ఎన్నికల దీంట్లో మోడీ గారు ఏం మాట్లాడారండి? మైనార్టీల గురించి మాట్లాడారు కదా చాలా. అంటే ఇది హిందుత్వమా? నిన్న రాహుల్ గాంధీ గారు కూడా దాదాపు మోరర్లెస్ నాకు అదే అనిపించింది. ఆయన రంగధానంద ఆస్తులు లాక్కుంటారు ఇలాంటివన్నీ ప్రచారం చేశారు కదా, చేశారు. కాబట్టి ఇది హిందూయిజం ఎందుకు అవుతుంది? వీళ్ళు సేఫ్ గార్డ్స్ కాదు, హిందూయిజాన్ని పరిరక్షించే వాళ్ళు కాదు అనేటువంటిది కూడా రాహుల్ గాంధీ చెప్పారు. మీ మాటకి యాడ్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఎంఐఎం ఉంది, అసదుద్దీన్ ఓవైసీది. ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు ముస్లిం తరపున మాట్లాడితే బీజేపీ కానీ ఇంకా ఇతర పార్టీలు కానీ చాలా పార్టీలు కౌంటర్ చేస్తాయి. ఏమని? ఎంఐఎం అంటే ముస్లిమ్స్ అందరికీ ఎంఐఎంఏ రిప్రజెంటేటివా అని అందరూ బీజేపీ నాయకులు కూడా విమర్శిస్తారు. ఏదో మీ పార్టీది మీరు చెప్పండి, మీరు ముస్లిమ్స్ అందరికి మీరే రిప్రజెంటేటివ్ అన్నట్టు మాట్లాడతారంట. అలాగే బీజేపీ కూడా చాలా దానికి ఉదాహరణగా ప్రజలు ఎంత విఘ్నతతో ఉన్నారు అనే దానికి అయోధ్య కావచ్చు, మిగతా చుట్టుపక్కల మహువా మైత్రా చెప్పినట్లుగా వాళ్ళు అంటే ఈ దేశ ప్రజలు